చూడండి ఈరోజు మా అత్తయ్య విజయవాడ స్టైల్ కొరమేను చేపల పులుసు పెడుతుంది. వీడియో తప్పకుండా చివరి దాకా చూడండి, అద్దిరిపోబోతుంది. అంతేనా అత్తయ్య? అంతే. వేడి వేడి కొరమేను చేపల పులుసు, అది కూడా విజయవాడ స్టైల్. వేడి వేడి ఏం మమ్మీ నువ్వు వడ్డించవా? నేను వడ్డించను. ఫస్ట్ తలకాయ మొక్క వచ్చింది మమ్మీ. అయితే అత్తయ్యకి. అత్తయ్య ఓయమ్మా ఎంత బాగా చెప్పింది మమ్మీ. అయితే అత్తయ్య కంట. మై చికెన్ అండ్ మోర్ అనే ఈ అవుట్లెట్కి వచ్చామండి. ఇక్కడ చేపలు, చికెను, మటను అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మంచి టెండర్గా దొరుకుతాయి. ఇక్కడ చూడండి చేపలు, ఈరోజు సండే కదా, చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి. ఇదైతే స్టింగ్రే. నేను ఇంతవరకు లైఫ్లో ఎప్పుడు తినలేదు స్టింగ్రే. చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఆల్రెడీ సగం పావు శాతం ఉంది ఇక్కడ కోసి పెట్టున్నారు. కాకపోతే మనకి ఇక్కడ చూడండి లైవ్ ఫిష్ ఏంటిది, కొరమేను. ఆల్రెడీ లాస్ట్ టైం తిన్నాము, కానీ ఈసారి కూడా మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది కొరమేను చేప. చూడండి లైవ్ ఫిష్. ఇక్కడ ఈ షాప్లో ఏంటంటే ఎక్కడ దొరకవు. లాస్ట్ టైం కూడా ఒకరు అడిగారు, మీకు ఇట్లాంటి కొరమేను చేపలు ఎక్కడ దొరుకుతాయండి, మాకు ఎక్కడ దొరకవు, ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అన్నారు. సో చూడండి ఇక్కడ మై చికెన్ అండ్ మోర్ కల్కేరే బ్రాంచ్లో ఇట్లా దొరుకుతాయి అన్నమాట లైవ్ ఫిష్లో. చూడండి ఒక్కొక్క చేప దగ్గర దగ్గర కేజీ ఉన్నట్టుంది. కరెక్ట్ కేజీ ఉంటుంది. అద్దిరిపోను భలే ఫ్రెష్గా. వాటితో ఆడుకోవాలనిపించింది చాలాసేపు. చూడండి కరెక్ట్గా 2 చేపలు వేయించాము, 2 కొరమేన్లు తీసుకున్నాం. ఈ 2 చేపలు వచ్చేసరికి దగ్గర దగ్గర 1928 గ్రామ్స్, అంటే 2 కేజీలు వచ్చినాయి. కేజీ 550 రూపీస్, అంటే సుమారుగా 1100 రూపీస్ అయింది అండి. నేను, మా అత్తయ్య గారు, మా మమ్మీ, మేము ముగ్గురం వచ్చామండి చేపలు తీసుకోవడానికి. కాకపోతే మా మమ్మీ ఇంకా బ్యూటిఫుల్గా రెడీ అవ్వలేదు, సో తీయద్దు అన్నది. సో అందుకే చూపించలేదు. ఇంకా ఇంటికి బయలుదేరామండి. ఇంకా డైరెక్ట్గా మనం వంట నుండి స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, వీడియో చూసే వాళ్ళందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో చాలా వెరైటీ స్పెషల్ అనమాట. ఏంటిది ఆ వెరైటీ అంటే, ఈ వీడియోలోకి మా మమ్మీ కాదు మా అత్తయ్య గారు వచ్చారు. మా అత్తయ్య గారు ఒక మంచి చేపల కూర చేసి పెడతా అన్నారు ఈరోజు. సో మాట్లాడదాం. హాయ్ అత్తయ్య. హాయ్ బంగారం. ఈరోజు ఏం చేపల కూర చేస్తారా అత్తయ్య మా కోసం? చేపల పులుసు. ఓకే సరే, వీడియో చూసే వాళ్ళందరికీ హాయ్ చెప్పండి మరి. హాయ్ అందరికి, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఓ వెరీ నైస్. ఏ చేపలు అనుకుంటున్నావు? కొరమీనా? ఆ చేప బంగారం భలే క్యూట్ చెప్పావు. కొరమేను అట్లుంటదా? ఈరోజు కొరమేను చేపల కూర చేస్తుందండి మా అత్తయ్య. సో చేసి చూపిస్తారు, మేము కూడా తినేసి ఎలా ఉందో చెప్తాము. సరే అత్తయ్య, ఏం మాత్రం లేట్ చేయకుండా చేపల కూర చేసి పెట్టండి మా కోసం. ఓకే లెట్స్ గో, పదండి. ఎవరిల్లు ఇక్కడ? సైడ్. హలో, హాయ్ మమ్మీ. హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? నేను అడుగుతున్నా, మీరు హూ ఆర్ యూ? మీరు ఎవరండి? ఇక్కడ బాలా హోమ్ కుకింగ్ ఛానల్, అక్కడ వంట ఆల్రెడీ చేస్తున్నారు, వీడియో చేస్తున్నాం. మీరెవరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు ఏదో బియ్యం అడుగుతున్నారు. వర్కర్సా మీరు? బాలా హోమ్ కుకింగ్ ఛానల్ కి డిస్టర్బెన్స్ చేయకండి, మధ్యలో వీడియో జరుగుతుంది అక్కడ. ఓకేనా? సరే అత్తయ్య, వంట చేసేయండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, పేస్ట్ పట్టుకుందాం. ఓకే, ఉల్లిగడ్డలు పేస్ట్ చేసుకుంటారా? ఓకే, ఇదిగోండి పేస్ట్ పట్టే ఉంటది కాబట్టి అల్లం పేస్ట్ ఆల్రెడీ రెడీ. ఇదిగోండి కొరమేను చేపలు. ఆల్మోస్ట్ ఇది 2 కేజీలు కదా అత్తయ్య? 2 కేజీల కొరమేను చేపలు ముక్కలు చేసి మంచి క్లీన్ చేసి పెట్టుకున్నారు. సో దీంతో చేపల పులుసు అత్తయ్య విత్ వైట్ రైసా? ఓకే సరే అత్తయ్య, చేయండి. నేను పడతాలేమో మిక్సీ. నువ్వు పడతావు బంగారం? ఓకే. ఇంకో బాబు పట్టాను. ఓకే, మంచిగా మెదిగింది. చాలా వెరైటీగా ఉంది అత్తయ్య వంట. స్టార్టింగే ఎప్పుడు మమ్మీ ఎప్పుడు ఇట్లా చేయలేదు కదా బంగారం? మమ్మీ అయితే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్ని కలిపి మిక్సీ పట్టుకుంటా. అల్లం పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి. అదే మమ్మీ అయితే ఇప్పుడు ఇట్లా చేయలేదు. వెరైటీగా ఉంది కూర. చూద్దాం ఎలా ఉంటుందా, ఎలా చేస్తారో చూస్తాం. చాలా మంది ఎదురు చూస్తారు. పైగా ఈ మధ్య ఆల్మోస్ట్ 10 days లేట్ అయిపోయింది వీడియో పెట్టడం. ఏం చేస్తున్నావు మమ్మీ? అవునా, సరే. అత్తయ్య నెక్స్ట్ ఏం చేయాలి అత్తయ్య? ఇప్పుడు చేపలు
ఇది విడిగా తీసి పెట్టుకున్నాం. ఏంటి ఇవి గుడ్డ? ఓ వావ్ మమ్మీ గుడ్డు ఉంది మమ్మీ. కొంచెమే ఉంది గుడ్డు, కొవ్వు అదంతా గుడ్డు కాదు. గుడ్డు ఇది గుడ్డే అదిగో. సూపర్ ఉంటదిగా. అంటే గుడ్డు కూడా వేస్తారా అత్తయ్య కర్రీలో? లాస్ట్ లో వేస్తారా? ఇప్పుడు డైరెక్ట్ గా ప్యాన్ లో వేసేసుకోవడమేనా? ఆయిల్ కూడా అంతా కలిపి పెట్టుకున్నాం. కలుపుతాను రైట్. ఓకే ఓకే. ఏమేమో ఉప్పు ఫస్ట్ నాకు చెప్పు, నేను వేస్తాను. ఫస్ట్ ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, తర్వాత కారం కూడా. ఆ, ఓకే వేసే బంగారకుండా. తగినంత ఉప్పు, పసుపు చూడమ్మా. వెయ్యి ఇంకానా? వెయ్యి. 1.5 స్పూన్ పసుపు. కొంచెం వెయ్యి, కొంచెం 2 స్పూన్లు 2 స్పూన్లు పసుపు అండి. కారం 2 స్పూన్లవా? 4 స్పూన్లే. 1 2 3 4 4 స్పూన్లు కారం. ఆయిల్ కూడా అందుకో. ఆయిల్ పోసేనా? ఒక నిమిషం ఆగు. ఇప్పుడు ఆయిల్ వేయి. ఎంత? 100 గ్రాములు పట్టిందా? 100 గ్రాములు. 100 గ్రాములు. మమ్మీ చేసే వంట కంటే చాలా వెరైటీగా చేస్తున్నారు అత్తయ్య కదా బంగారం? అవును బావా. మమ్మీ రెగ్యులర్ గా డైరెక్ట్ ప్యాన్ లో ఆయిల్ వేసి ఉల్లిగడ్డ వేసేసి ఫ్రై చేసి అల్లం వేసి అట్లా చేస్తుంది. ఇది విజయవాడ స్టైల్. ఓ విజయవాడ స్టైలా? అందరిలాగే చేసుకుంటారు. ఆహా నైస్. చూడండి ఈరోజు మా అత్తయ్య విజయవాడ స్టైల్ కొరమేన్ చేపల పులుసు పెడుతుంది. వీడియో తప్పకుండా చివరి దాకా చూడండి, అద్దిరిపోబోతుంది. అంతేనా అత్తయ్య? అంతే. ఓకే. అల్లం పేస్ట్ వేయి భవాని. వేస్తున్నాము. 1 స్పూన్ అల్లం పేస్ట్. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ఉల్లిపాయ పేస్ట్ కూడా. ఉల్లిపాయ పేస్ట్. అసలుకైతే అల్లం ఉల్లిల్లి పచ్చిమిర్చి అన్ని మిక్సీ పట్టుకుంటుంది మా అమ్మ. ఓకే. మిక్సీ పట్టుకొని వేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు అల్లం పేస్ట్ ఉంది కాబట్టి ఉల్లిపాయలు 1 మిక్సీ పట్టి వేస్తుంది. ఓకే అట్లా అన్నమాట. మూత ఇద్దే, మూతకు కూడా అంటుంది. మొత్తం అలా మ్యారినేట్ చేసుకొని కలుపుకొని. మమ్మీ మమ్మీ అత్తయ్య చేసే ఈ వంట చూస్తుంటే నీ వంట కంటే అద్భుతంగా వచ్చేటట్టుంది. ఇంకా పేరు మార్చేస్తా, బాల హోమ్ కుకింగ్ ఛానల్ నుండి భూలక్ష్మి గారి హోమ్ కుకింగ్ ఛానల్కి మార్చేస్తా. ఒక వంటకే. మరి మామూలు వంట కాదు అసలే, విజయవాడ స్టైలు. ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం చేస్తున్నావు ఈరోజు? రెస్ట్ తీసుకున్నావా వీడియోలో అండి? లడ్డు తింటున్నావా? లడ్డు కావాలా నాయన? ఈరోజు అత్తయ్య వంట చేస్తుంటే నువ్వు రిలాక్స్ అవుతున్నావా? నీకు ఇంతే హ్యాపీ కదా, మంచిగా వీడియోలు పడుతుండాలా, నువ్వు హ్యాపీగా రిలాక్స్ అవుతుండాలా. ఎవరైనా తీస్తుండాలా నీ వీడియోలు? డాడీ లడ్డు అడుగుతుంటా? అయ్యయ్యో పాపం మమ్మీ లడ్డు అడుగుతున్నా, నువ్వే తినేస్తుంటివి. ఇస్తా ఉండు. ఇవి డాడీ నీకు నచ్చింది తీసుకో. ఏది తీసుకుంటావు? లడ్డూనేనా? పాలకోవా? ఆమ్టికా? సరే. అత్తయ్య సారీ పక్కకు పోయినా. చెప్పండి అత్తయ్య. ఇగో బావ పచ్చిమిరకాయలు ఇలా బారుగా కోసి సగం అడ్డంగా కోసుకున్నాను. ఒక 5 పచ్చిమిరకాయలు కూడా వేస్తుంది. 4 పచ్చిమిరకాయలు. 4. ఓకే. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఓకే అత్తయ్య. ఎంత మన పులుపుకి తగ్గట్టు? పులుపుకి తగ్గట్టు పోసుకుందాం. ఎక్కువ పులుపు కావాలన్నోళ్ళు ఎక్కువ పులుసు పోసుకోవాలి. ఏంటి అత్తయ్య ఇంకా గ్యాస్ వెలిగి ముందే కూర ఇంత కలర్ఫుల్ కనిపిస్తుంది. ఉడుకుతుంటే ఇంకా బాగుంటది. అవునా?
చాలా మంది విజయవాడలో బాగా ఇలాగే చేసుకుంటారు. అవునా? ముందు అన్ని వేసేసుకొని తర్వాత పొయ్యి మీద పెట్టుకుంటారు. అవునా? ఇంతే. ఇంకా కొంతమంది టమాటాలు కూడా వేసుకుంటారు. ఆహా. అత్తయ్య మరి ఈ చేప గుడ్డుని ఎట్లా ఏదన్నా బట్టలో కట్టేసి వేస్తారా ఎట్లా? ఇది కొంచెమే కాబట్టి లాస్ట్ లో ఒక 5 minutes అయిపోతుందని అప్పుడు వేద్దాం. అప్పుడు ఓకే, మసాలాలు వేస్తే ఉడికిపోద్దా? ఓకే ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. ఓకే అత్తయ్య. ఎంత మొక్కు మునిగి అంత మొక్క మునిగి అంత చాలా చాలా. స్టవ్ వెలిగించు. అన్ని అలా కలిపి పెట్టుకున్నాక ఇంక ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవడమే బావా. అవునా? వావ్, చాలా వెరైటీగా అనిపిస్తుంది బంగారం నాకు. కొంచెం కరివేపాకు తీసురా భవాని. సరే అమ్మ. సరే, 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాం. ఓకే అత్తయ్య. చూడండి ఆల్రెడీ మొత్తం మసాలా రెడీ చేసేసి డైరెక్ట్గా పొయ్యి మీదకి ఎక్కిచ్చేసారు మా అత్తయ్య. ఒక 1/2 hour ఉడికించుకుందాం. 1/2 hour అత్తయ్య, ఫుల్ ఫ్లేమ్ మీద. ఓకే. ఎల్లిపాయలు వలుస్తున్నారు రా మమ్మీ. సుఖం వచ్చింది, సుఖం వస్తే పడుకొని వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు వలిస్తేనే కదా మళ్ళీ అంత పేస్ట్ రెడీ అయ్యేది. మసాలాకా? ఓకే, చేపల కూరలో మసాలాకా? ఓకే ఓకే. అయిందా అత్తయ్య చేపల కూర? కొంచెం ఉడికింది. ఉడికిందా? చూద్దాం. ఓకే అత్తయ్య. అబ్బో, బాగా ఉడికిందిగా. ముక్క కూడా మంచిగా ఉడికింది అత్తయ్య, చూసి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మసాలానా? మసాలా పట్టుకుందాం. ఓకే అత్తయ్య. ఏమేం కావాలి మసాలాకి? ధనియాలు. ఓకే, ధనియాలు, చెక్క లవంగాలు, యాలక్కాయలు, కొంచెం మెంతులు. ఓకే, అంతేనా? ఓకే. ఎన్ని గ్రాములు ధనియాలు? కొంచెమే, ఒక 50 గ్రాములు. ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 50 గ్రాముల ధనియాలు వేయించుకోవాలన్నమాట లైట్గా. చాలమ్మా? ఇంకా చాలు. తర్వాత 4 చెక్క ముక్కలు. చాలమ్మా? చాలు. లవంగాలు 2 యాలకులు. ఓకే, 2 యాలకులు, ఒక 10 లవంగాలు. 10 లవంగాలు. ఓకే. కొన్ని మెంతులు కూడా కొన్ని. ఓకే, ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోవాలా? ఓకే. చేపల కూర మంచిగా పొగలు కక్కుతుంది బయటికి. అవును. ఆల్మోస్ట్ నా బంగారం నియర్లీ 1 year పైగా వచ్చింది వీడియోల్లోకి. 1 year నుండి వీడియోలు చేసింది. లక్ష్మీ పండగ వస్తే మళ్ళీ 1 year అవుతుంది నియర్లీ. ఇప్పుడు ఒక చిన్న గ్యాప్ రాబోతుంది అనమాట. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ ఒక 7-8 months తర్వాత కూడా తెలియదు, మోస్ట్లీ ఒక 1 year అవ్వచ్చు వీడియోలకు రావడానికి కదా బంగారం. చాలా అంటే చాలా మిస్ అవుతారు బంగారం నిన్ను అందరూ. నేను కూడా మిస్ అవుతా. ఏగినాయి బంగారం? ఏగినాయి బాబు. ఇలా కొంచెం లైట్ గా వేయించుకోవాలి. ఓకే. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడం. ఓకే, అంతేనా? పొడి మసాలా రెడీ అయిపోద్ది. ఓకే. మనం ఇందా తీసి పెట్టుకున్నాం కదా గుడ్డు, అది వేసుకుందాం. ఓకే అత్తయ్య. చేప జన అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య, చాలా బాగుంటుంది. అవునా? ఓకే బంగారం. వీడియో కూడా చేస్తారా అత్తయ్య మరి విజయవాడ వచ్చినప్పుడు? చేప గుడ్డు. ఓకే అత్తయ్య. ఎల్లిపాయలు ఒలిచి ఇచ్చినావు మమ్మీ. అబ్బో చెమట కారిపోతుందిగా. నువ్వే పూర్తి వంట చేసినప్పుడు కూడా ఇంత బిల్డప్ కొట్టలే కదా మమ్మీ. 4 ఎల్లిపాయలు వచ్చి ఇంత ఫీల్ అయిపోతున్నావు. ఈరోజు మా అత్తయ్య చేస్తున్నారు చేపల కూర. తిను, మస్తుగా ఎంజాయ్ చెయ్యి ఈరోజు. ఏం చేస్తున్నావు బంగారం? కొత్తిమీర కట్ చేస్తున్నావా? ఓకే, కొత్తిమీర ఉండాల్సిందే. కొత్తిమీర ఉంటేనే ఆ కర్రీకి గుమగుమలు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓకే. ఇంకో 2 minutes. ఓకే, మసాలా కూడా పట్టడం అయిపోయింది అత్తయ్య? మసాలా అయిపోయింది. బాగా మెత్తగా మంచిగా పట్టుకుంది. ఓకే, ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లార్చి మిక్సీ పట్టుకున్నారు. ఇప్పుడు వేసేయడమేనా అత్తయ్య? వేసేయడమే. కొంచెం టైం ఉందా? వేసేయడమేనా? సరే వేసేయండి. ఇదంతా పట్టిద్దామా? అంతా పట్టిద్దా మసాలా? గుడ్డు ఉడికిందిగా, కొంచెం ఉడకాలి. అది చాలా సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా ఉడికిద్ది అది.
అందుకని లాస్ట్లో వేసారు అత్తయ్య. ఇప్పుడు పట్టి పెట్టుకున్న మసాలా మసాలా వేసుకున్నాము. ఓకే. మొత్తం అట్లా పడంగానే మంచి గుమగుమలాడుతుంది అత్తయ్య కూర. అంతేనా, కూర అయిపోయినట్టేనా? అయిపోయినా. ఇంకా ఎన్ని నిమిషాలు ఉండాలి? 5 నిమిషాలు అయితే అయిపోయింది. పొయ్యి మీద ఒక 10 నిమిషాలు ఉంచి దించేస్తే కూర రెడీ. రెడీ. ఓకే, డన్ అత్తయ్య. చాలా సింపుల్ చేశారు అత్తయ్య. సింపుల్ అన్ని మొత్తం కలిపి పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవడమే. లాస్ట్ లో అయిపోతుంది అనగా మసాలా వేసుకొని దించేసుకోవడమే. అవును అంతే. అత్తయ్యకి వచ్చు కాబట్టి సింపుల్ చేసేసింది. అవును, చాలా బాగా చేశారు అత్తయ్య. ఓకే, సరే కూర అయిపోయిందండి. ఇప్పుడు దించుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. ఓకే అత్తయ్య. కర్రీ పెట్టుకున్న కొత్తిమీర ఓకే, వేసుకుందాం. డన్. అయిపోయింది కర్రీ ఓవర్. ఇప్పుడు మనందరం తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. ఓకేనా? చెప్పాలి. ఓకే, హానెస్ట్గా చెప్తాం. తినక ముందే చెప్తాను బంగారం, ఎక్సలెంట్ ఉంటుంది అత్తయ్య చేసిన కూర. ఎందుకంటే ఫస్ట్ టైం కాదు కదా నేను తినేది. ఇది మీకు అదే ఫస్ట్ టైం కాదు. చాలా బాగా చేస్తుంది అత్తయ్య వంటలు. అత్తయ్య వంటలు చాలా బాగా చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను చాలాసార్లు తిన్నా. అండ్ చూస్తే అర్థమవుతుంది చేపల కూర అద్దిరిపోని ఉంటుంది. ఇంకా జస్ట్ మనం తినడం ఒకటే బాకీ. లెట్స్ గో మరి. పద. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఓకే బంగారం, తీసుకొని రా అయితే మరి. జాగ్రత్త, కాలుతుంది. రా వచ్చి అత్తయ్య గారు చేసిన చేపల కర్రీ రెడీ. ఇంకా నువ్వేరా అన్నం వడ్డించేయి. వేడి వేడి ఏం మమ్మీ నువ్వు వడ్డించవా? నేను వడ్డించను. కాదు, మా అత్తయ్య గారు విజయవాడ నుండి ఇంత దూరం వస్తే నీకు విజయవాడ స్టైల్ చేపల కర్రీ చేసి పెట్టాలనా? పూర్తి వీడియో వాళ్ళదే ఈరోజు. ఓ అట్లా. ఈరోజు అత్తయ్య గారి స్పెషల్ వంట. మా ఫ్రేమ్ బాగుందా బావా? ఎక్సలెంట్ ఉన్నారు బంగారం ముగ్గురు. ఇంకొకరు మిస్ అయ్యారు, వస్తున్నారు. డాడీనా? ఓకే, డాడీ తర్వాత మీరు ముగ్గురు ముద్దుగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే సరే, వడ్డించేయండి మరి, తిందాం. బాగా ఆకలి అవుతుంది అసలుకే. సరే బావా, వడ్డించేయి బంగారం. ఓ అబ్బో, పొగలు చూడు ఎట్లా వస్తుందో, మంచి స్మోక్ ఎఫెక్ట్. వేడి వేడి కొరమేను చేపల పులుసు, అది కూడా విజయవాడ స్టైల్. వడ్డించండి అత్తయ్య. ఫస్ట్ తలకాయ మొక్క వచ్చింది మమ్మీ. అత్తయ్య ఎంత బాగా చెప్పింది మమ్మీ. అయితే అత్తయ్య కంట నువ్వే నేర్పించినావు మమ్మీ. ఇంత ముందల్లా ఇష్టము ఒకటి. రెండోది అప్పుడు అనేది తలకాయ ముక్కలు వస్తే నాకేస్తారు ఎవరు తినరు అని. పాపం ఇష్టం కాదు బంగారం. రియాలిటీ ఏంటంటే తలకాయ ముక్కలు అంత కండు ఉండదు. సో ఇంకా మేము ఎవరైనా తినాం కాబట్టి పాపం మమ్మీ తింటది. బావా రా, రైస్ పెట్టడం. రా డాడీ, భోజనం వడ్డించేశారు. మమ్మీ తినేసి టేస్ట్ ఎట్టుంది చెప్పండి మరి. కాలుతుంది, ఇప్పుడే కదా ఉండింది, వేడిగా ఉంది. అందుకే ఫ్యాన్ కూడా వేసినాము. అదే, ఇది మా పెళ్ళి ఫోటో అండి, ఇంతవరకు చూపించలేదు. మ్యారేజ్ వెడ్డింగ్ పిక్. ఎట్టుంది మమ్మీ? సూపరా? బాగుంది. అమోఘమా? చాలా బాగుంటుంది అత్తయ్య చేసే చేపల కూర. మరి గట్ట ఉంటుంది విజయవాడ స్టైల్. విజయవాడ స్టైల్ కదా, జేజు కూడా ఇట్నే చేస్తుందా? పాత కలుపులు అందరూ ఇట్నే చేస్తారు. నేను నెక్స్ట్ వీడియోలో 2-3 వీడియోలు ఇట్నే చేద్దాం అనుకుంటున్నా. అంతలో అత్తయ్య చేసేసింది, క్రెడిట్ కొట్టేసింది అత్తయ్య. కొట్టేసింది. చూడండి ఎంత బాగుందో, ఉడికి మొత్తం కండంతా ఓ పక్కకు వచ్చేసి ఉడికి అట్లా ఉబ్బింది కదా. ఉబ్బింది, అవును. సూపరా? భలే ఉంది, కొరమేను కదా, భలే టేస్ట్గా ఉంది. ఎట్లుంది బంగారం, నచ్చిందా? ఓకే అత్తయ్య, ఎట్లుంది అత్తయ్య మీరు చేసిన చేపల కూర? బాగుందా? ఓకే. డాడీ అదర్ కాలుతుంది పాపం. కానీ ఇక్కడ ఆగదు, కాలిన కూడా కాగదు. అవును మమ్మీ. ఏంది మమ్మీ డాడీ కాలుతుందని తినలేదు, నువ్వు ఆల్రెడీ అంత తినేసి నువ్వు. సూపర్, టాలెంట్ సూపర్గా ఉంటుంది. సూపర్ ఉమెన్ నువ్వు. మీ డాడీ చెప్పలే ఇంకా ఎట్టుంది డాడీ కూర? బాగుందా? ఓకే, చాలా బాగుందంట అత్తయ్య మీరు చేసిన చేపల కూర, అందరికి నచ్చింది.
నాకైతే నోరు ఊరుతుంది. ఇప్పుడు నేను కూడా తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్తాను. అసలు ముక్కలు చూడండి ఎంత బాగా గట్టి దిట్టంగా ఉన్నాయో. ఇది నా ఫేవరెట్ ఎగ్ జన, చేప జన. ఎవరికి వేయలేదు, నేనే వేసుకుంటున్నా. కావాలా మమ్మీ? నీకు వచ్చింది రెడీ. లాస్ట్ టైము ఇదే రకంగా కొరమేను చేపల కూర మా అమ్మ చేసింది. ఈసారి వచ్చేసరికి మా అత్తయ్య చేశారు. ఇప్పుడు తినేసి టేస్ట్ ఎట్టుంది చెప్తాను. అదరగాలుతుంది. సూపర్గా ఉందండి కూర. అదరగాలుతుంది. నిదానంగా తింటా. చాలా బాగుంది కూర. ఇప్పుడు చేప గుడ్డు అండి. చెప్పాను కదా చాలా ఫేవరెట్ నాకు ఇది చేప గుడ్డు. అద్దరిపోను ఉంది చేప గుడ్డు. వెరీ టేస్టీ. ఇది కూడా చేప గుడ్డే. జన అంటారు, చేప జన. ఉడికి ఎట్లా అయిపోయింది చూడండి. ఎప్పుడు షాప్ కాదు సూపర్. సరే మమ్మీ, ఇంకా బాయ్ చెప్పు మరి వీడియోకి. సరేనండి, మా ఇయ్యపురాలు చేసిన కూర మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటాం మరి. నెక్స్ట్ వీడియోలో టాటా బాయ్ అందరికీ. బాయ్.